గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అజైలం ఫైటో ఫార్మాలో మీరు కృషిమిత్ర 1 గ్రాన్యువల్స్ ప్లస్ కృషిమిత్ర 3 వాడించినారు, గ్రోత్ ప్రమోటర్ వాడించినారు కదా. మీరు ఈ 25 సెంటర్లో మీకు ఎంత రిజల్ట్ వచ్చింది, మీకు ఎంత పంట వస్తుందని కూడా మీరు ఎక్స్పెక్టేషన్ చేయగలరు, అది కొంచెం మా వీడియో ద్వారా చెప్పండి. జనరల్గా మేము వేసింది 20 సెంట్లే. జనరల్గా వచ్చేసి ఆర్గానిక్ ఫస్ట్ టైం మేము వాడాము. ప్రజెంట్ వచ్చేసి ఇప్పటి వరకు మేము చేసిన ప్రాసెస్ ఏంటంటే గ్రాన్యువల్స్ వాడాము. గ్రాన్యువల్స్ 2 సార్లు చల్లిచ్చినాము. కృషిమిత్ర 3 వాడాము. ఇంకా లాస్ట్కి పోతే కృషిమిత్ర 1 వాడాలి అంతే. ఇప్పటి వరకు మీరు ఇక్కడే రిజల్ట్ చూడొచ్చు. ఇంతవరకు మేము ఇప్పుడు ఫెర్టిలైజర్స్ వాడేటోళ్ళం, ఫస్ట్ టైం ఇది ఆర్గానిక్ వాడుతున్నాం. దానికి తోడు విత్ ఇన్ లెస్ టైంలోనే మాకు ఇంత రిజల్ట్ వచ్చింది. ఇంకా ఈ 20 సెంట్లకి నేను వచ్చేసి జనరల్గా 9 మూటలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కోత మొత్తం ఎదురుగా ఇక్కడ ఫెర్టిలైజర్స్ చూడొచ్చు మీరు. ఇక్కడ పంట ఫెర్టిలైజర్స్ది, ఇది ఆర్గానిక్ది. ఇక్కడే చూడొచ్చు మీరు డిఫరెన్స్కి. ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఉంటుంది మామూలుగా. ఇక్కడే చూడొచ్చు మీకు డిఫరెన్స్, ఒక అవగాహన వస్తుంది ఫెర్టిలైజర్స్కి ఆర్గానిక్కి. మెయిన్ మీరు ఈ వరి యొక్క పీకి చూస్తే డెఫినెట్గా మీకు లోపల గింజ గట్టిగా ఉంది, కానీ ఇక్కడ ఫెర్టిలైజర్స్ చూస్తే లోపల మొత్తం లొట్ట ఉంది. ఇంకా పూర్తిగా ఏం లేదు, దీంట్లో సరిగ్గా ఏం లేదు, అంత లొట్టగా ఉంది ఫెర్టిలైజర్స్ది. ఇక్కడే చూస్తుంది మన రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈజీగా 9 మూటలు వస్తున్నాయి. ఇది ఫస్ట్ హీల్డింగే. ఈజీగా మనకు 10 మూటలు వస్తుందంటే ఎక్సలెంట్ ఈ ప్రోడక్ట్ అని మనం గెస్ట్ చేయొచ్చు. టోటల్గా అజైలం మాత్రమే కదా వాడింది? ఎస్, టోటల్గా అజైలం. ఏమన్నా ఫెర్టిలైజర్స్ అలాంటివి మీకు ఎంత ఖర్చు వచ్చింది సార్? 1000 రూపాయలే మాకు వచ్చింది. 1000 రూపాయలు ఏమేమి వేశారు? 1000 రూపాయలు 2 సార్లు గ్రానల్స్ చల్లినాము, ఒకసారి కృష్మిత్ర 3 వాడినాము. లాస్ట్ టైం కృష్మిత్ర 1 ఒకటి వాడాలంతే. కోతకు ముందు కృష్మిత్ర 1 ఒకసారి చల్లితే అయిపోయి. అది వచ్చేసి టోటల్గా మనకు ఈల్డింగ్ గట్టిగా ఉండడానికి, దిగుబడి ఎక్కువ రానికి కృష్మిత్ర 1 ఒకటి వాడాలి. అదొక స్ప్రే బాటిల్ వాడేయండి సరిపోతుంది. వాడేసాం, ఇంకా లాస్ట్ ఇది ఒకసారి చల్లితే అయిపోతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన అంత వస్తుందంటారా? డెఫినెట్గా. ఓకే సార్. నెక్స్ట్ ఇయర్ ఏమని అనుకుంటున్నారా? ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఆర్గానిక్ పంట ఎకర్స్ పెంచుదాం అనుకుంటాం ఆర్గానిక్ మెథడ్లోనే. నెక్స్ట్ ఇయర్ నుంచి డిపెండ్స్ అపాన్ 4 acres 5 acres డిపెండ్స్ అపాన్ ద ఇయర్ని బట్టేసి నెంబర్ ఆఫ్ ఎకర్స్ పెంచుతాము, ఆర్గానిక్ మెథడే వాడతాము. సాటిస్ఫైడ్ కదా, అంటే వేయాలనే ధైర్యం అయితే ఉంది కదా? సాటిస్ఫైడ్. మీరేం చేస్తున్నారు సార్? ఇంత రిజల్ట్ వస్తాను ఎక్స్పెక్ట్ చేయాలి ఫస్ట్ హీలింగ్లోనే నేను. ఓకే ఓకే, సూపర్. ఓకే సార్, థ్యాంక్ యూ. సేమ్ వాటర్లో కలిపి 4 క్యాన్లు సేమ్ అంతే. ఇంకా గుడ్ మార్నింగ్ అజైలం ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీ లీడర్స్. సో ఈరోజు మేము ఈ శివారం అనే గ్రామంలో గ్రాన్యువల్స్ నుండి 25 సెంట్ల భూమిలో స్టార్టింగ్లో గ్రాన్యువల్స్, కృషిమిత్ర 3 గ్రోత్ ప్రమోటరు ఇలా వాడుకుంటూ వచ్చినాము. మ్యాక్సిమం 1 మంత్ టోటల్గా అజైలం ఫైటో ఫార్మా యొక్క గ్రాన్యువల్స్, కృషిమిత్ర 3, కృషిమిత్ర 1, ఫైనల్గా కృషిమిత్ర 1 వాడుతున్నాము. టోటల్గా ఆర్గానిక్ ప్రోడక్ట్ మాత్రమే వాడినాము. ఫస్ట్ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఈ ఆర్గానిక్లో యూజ్ చేయడం వలన ఇక్కడ మనం చేసిన కృషిమిత్ర వాడిన ప్రోడక్ట్కు పక్కన వాడిన ప్రోడక్ట్కు చాలా వేరియేషన్ ఉంది. మనది కూడా దాంతోపాటు సమానంగా పెరగడం జరిగింది. ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా ఓన్లీ ఆర్గానిక్ పంట, ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా ఓన్లీ ఆర్గానిక్ పంట. మనం ఒక 1000 రూపీస్కి ఇంత రిజల్ట్ తేవడం జరిగింది. ఓకే రైట్. ఇదేనన్నా ఫస్ట్ టైం రిజల్ట్ ఇది? అంటే మామూలు ఈ బాబాగా నా గురించి ఎంత తెలుసు, ఈ బాబాతో జర్నీ చేసినా మేమంతా. వెస్టేజ్లో మా బావ ఎడ్డు నేడా? వెస్టేజ్ అంటే ఎడ్డు కాదు, ఆయన సేమ్ అందరం డిస్ట్రిబ్యూటర్లనే. కాకపోతే కొంచెం మనోడికి మంచి టీంలు వచ్చి ఇది టోటల్గా ఆర్గానిక్.